ఒక ఊరిలో బంటి అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి ఆటలంటే పిచ్చి. పక్కనే ఉండే చామంతి అనే అమ్మాయితో ఎప్పుడూ రగడ. చామంతి, నీకు తెలుసా, ఈ ఊర్లో నాకంటే తెలివైన వారు ఎవరు లేరు. చామంతి చాలా చురుకైనది, తెలివైనది కూడా. కానీ కొంచెం పుల్ల చేపలా మాటలేస్తుంది. బంటి, నీకు తగినంత గుణపాఠం జరుగుతుంది. తర్వాత స్కూల్లో తాచి మాస్టారు ఒక పోటీ ప్రకటించారు. పిల్లలు, రేపు క్విజ్ పోటీ ఉంటుంది. ఎవరు తెలివిగా ఉన్నారో అప్పుడు తెలుస్తుంది. మాస్టర్ గారు, ఆ బహుమతికి ముందే నా పేరు మీదే రాసేయండి. చామంతి ముక్కు మూసుకొని నవ్వింది. పోటీ రోజు అసలు ఆట మొదలైంది. పోటీలో మొదటి ప్రశ్న. పిల్లలు, భారతదేశపు రాజధాని పేరు ఏమిటి? మాస్టర్ గారు, ఐన్స్టీన్. పిల్లలు అందరూ నవ్వారు. అప్పుడే చామంతి లేచి అన్నది, మాస్టర్ గారు, నేను చెప్పనా? ఢిల్లీ. మొత్తం ప్రశ్నలలో బంటి ఏదో కామెడీగా చెప్పి తప్పు చేశాడు, కానీ అందరినీ నవ్వించాడు. బంటి మంచి కామెడీ చేశాడు, కానీ విజేత మాత్రం చామంతి. చామంతి బహుమతి తీసుకొని బంటికి చాక్లెట్ ఇచ్చింది. గెలిచింది నేనైనా, నన్ను నవ్వించింది నువ్వే బంటి. నీలో కామెడీ టాలెంట్ ఉంది. నా అహంకారానికి క్లాస్ ఇచ్చావు చామంతి. ఇకపై నేను నేర్చుకుంటా. బంటి చామంతిల గొడవ టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. ఒకరోజు ఇద్దరు స్కూల్కి వెళ్తుంటే మార్గంలో బంటి ఏదో గ్లిటార్గా మెరుస్తున్న పర్సు చూశాడు. ఓహో, చామంతి డబ్బుల పర్స్ లాగా ఉందే. చూద్దాం లోపల ఏమిటో. ఓయ్ బంటి, అది ఎవరిదో? మనం తీసుకుంటే పాపం కదా. పాపం కాదు, ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది. చామంతి వెంటనే పర్సు తీసుకొని పక్కనే ఉన్న పెద్ద ఆయనకు చూపించింది. ఆ పెద్ద ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ఇది నా భార్యది. మిమ్మల్ని ఆశీర్వదించాలి పిల్లలు. నిజాయితీకి నేడు అరుదైనది. పెద్ద ఆయన పిల్లలిద్దరికి చాక్లెట్లు ఇచ్చాడు. ఓహో, నిజాయితీకి చాక్లెట్ బహుమతి వస్తుందా? నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది. చిన్న చిన్న ప్రలోభాల కంటే మంచి మనసే పెద్ద గెలుపు. ఇక నుంచి నిజంగా మారిపోతా. అమ్మయ్యా, ఇప్పుడు మా బంటి జేమ్స్ బాండ్ కాదు, జస్టిస్ బంటి. బంటి చామంతి మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. వెళ్ళే ముందు లైక్, షేర్, కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.